ప్రొడ్యూసర్గా ఎలా అనిపించింది మీకు కమిటీ కుర్రాళ్ళు? అన్న ముందు చెప్పాలంటే న్యూయార్క్ గారికి ముందుగా చాలా గ్రేట్ అనుకోవాలి. ఒక అంత ఉన్న అంటే లేడీస్ ఉన్నా కూడా ఒక జెంట్స్ లేక ఒక డేర్గా వచ్చి ఒక ప్రొడ్యూసర్గా చేసినట్టు చాలా డేర్నెస్ ఉండాలి. అది ఒక మంచిగా తీసింది ఒక ప్రొడ్యూసర్గా. అంటే స్టోరీ కూడా చాలా బాగుంది, కథ కూడా బాగుంది. అంటే మనకు ఒక టైంలో మనకు ఒక హ్యాపీ డేస్ చూస్తే గుర్తు ఎలా వస్తుందో అలా గుర్తొస్తుంది. అప్పట్లో హ్యాపీ డేస్ ఎంత ఎంజాయ్ చేసినామో ఈ కమిటీ కుర్రాళ్ళలో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చూసినా కూడా ప్రతి సీన్ చూస్తే కూడా ఎంజాయ్ అనిపిస్తాను. 11 మంది హీరోలు ఉన్నారు కదా, 11 మంది హీరోల కాన్సెప్ట్ ఏంటన్నా? ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది అన్న. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి మనకి డిఫరెంట్ అనిపించేది ఏ స్టోరీ అంటే ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఒక రొమాన్స్ ఉంది, ఒక లవ్ ఉంది, ఒక యాక్షన్ ఉంది, ఒక ఫైట్స్ ఉన్నాయి. మెయిన్ చెప్పాలంటే కామెడీ బాగున్నది. ఒక ఫ్రెండ్ సర్కిల్ ఇలా ఉండాలి. ఈ జమానాలో ఫ్రెండ్స్ అంటే ఇవాళ పైసలు ఇస్తే ఉన్న రోజుల్లో దోస్తానంటారు. అట్లా కాదు. ఒక ఫ్రెండ్ అంటే పైసలు లేకుండా నిజమైన ఫ్రెండ్స్ ఉంటుంది. అది ఫ్రెండ్షిప్ అని నిరూపించుకుంటాను ఆ సినిమాలో 90s వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. 100% అన్న. ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ పైసలు చూసి విలువ ఇస్తారు. అట్లాంటి జమానా అయిపోయింది. అట్లా కాకుండా ఫ్రెండ్స్ సర్కిల్ రియల్గా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలో ఈ సినిమాలో కమిటీ కుర్రాలు చూస్తే తెలుస్తానా. ఇది మంచి కంటాక్ట్ సినిమా. ఒక కొత్త కథతో వచ్చిందన్న. మీరు ఎంత ఇస్తారు రేటింగ్ మూవీకి? రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తాను. అంటే ఇప్పుడు మురారి కూడా రిలీజ్ అవుతుంది ముందుగా. ఓకే, పెద్ద సినిమాలను తట్టుకొని నిలబడతాంట ఈ మూవీ. అంటే అట్లా అనొద్దన్న. దానికి ఉంటుంది. మురారి అంటే పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. ఆ సినిమా కూడా చాలా బాగుంది. మురారి సినిమా కూడా మేము ఇప్పుడు చిన్నప్పుడు చూసినామంటే మళ్ళీ ఇప్పుడు కూడా రిలీజ్ అయిన సినిమా. నేను ఒక్కడుగు సినిమా చూసి వచ్చినాం. అది కూడా బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే మహేష్ బాబు గారు అంటే ఆయన నిజంగా చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పాలి. ఎంత సింపుల్గా ఉంటాడు. తమిళనాడులో రజనీకాంత్ ఎంత సింపుల్గా ఉంటాడో మన తెలుగు సూపర్ స్టార్ కూడా అంత సింపుల్. అక్కడ కూడా ఆయన సింపులే, ఇక్కడ కూడా సింపులే. మన సూపర్ స్టార్ ఎప్పుడు కూడా ఎంత ప్రౌడ్నెస్ అనేది చూపించుకోడు మన మహేష్ బాబు గారు. కమిటీ కుర్రాళ్ళు కూడా బాగానే పోటీస్తూ అంటారు మూవీ. ఏది ఇప్పుడున్న మూవీస్లో 100%. ఇగో స్టోరీ బాగుంటే పోటీ అని కదా, ఆటోమేటిక్ కలెక్షన్స్ వచ్చేస్తాయి నీకు. 100% వస్తాయి. సినిమా మాత్రం చాలా బాగుంది. ముందుగా మహేష్ బాబు గారు హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డే ఎన్నో చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఎంత ఇస్తారంటే రేటింగ్? రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తాండి. 3.5 ఇస్తా. సూపర్.